హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వల్ల వెజిటేరియన్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ పూజ ఎలా చేసుకున్నారండి? మేమైతే చాలా చక్కగా చేసుకున్నాము. మీరు కూడా ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా ఇలా బ్యాక్గ్రౌండ్ ఇలా డెకరేషన్ చేసుకుని తర్వాత మండపం కింద ఈ స్టాండ్ చేయించామండి. దానిని ఇలా పెట్టి మధ్యలో మట్టి వినాయకుడిని పెట్టుకుని ఇలా పూజకి సిద్ధం చేసుకున్నాము. వినాయకుడికి దోసకాయ అంటే చాలా ఇష్టమండి, అందుకని దానిని కూడా నైవేద్యంగా పెట్టాము. అలాగే యాలకులను కూడా ఇలా దండ కింద గుచ్చి వేసాము. యాలకులు కూడా వినాయకుడికి చాలా ఇష్టమట. ఇప్పుడు ఇలా అంతా కూడా ఇలా అలంకరించుకుని కలశాన్ని ఏర్పరచుకుని పసుపు వినాయకుడిని చేసుకుని పూజకి అంతా కూడా ఇలా రెడీ చేసుకున్నాము. అలాగే ఇది వెండి గరికండి, దీనిని కూడా 108 తీసుకుని ఇలా పూజకి ఉపయోగిస్తాము. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా పూజకి అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇక పూజను ప్రారంభించాలి. మా అబ్బాయి అమ్మాయి బుక్స్కి పసుపు రాసి బొట్టు పెట్టి అన్నీ కూడా ఇలా వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఇలా అంతా కూడా ఇలా సెట్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఇలా డెకరేషన్ చేసుకున్నాము. శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి. ఓం గజానాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమదారాయ నమః, ఓం ద్వీపముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం త్రిపురే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుతనిదాయ నమః, ఓం సురాజక్షాయ నమః, ఓం సురలగ్నే నమః. ముందుగా దీపారాధన చేసి పసుపు వినాయకుడికి పూజ చేసుకుని తర్వాత వినాయక అష్టోత్తర నామావళి ఇలా చదువుతున్నాను. మా వారు పత్రితోనూ అలాగే మా బాబు 108 ఉండ్రాలతోనూ అలాగే మా పాప వెండి గరికతోనూ ఇలా పూజలు చేస్తున్నారు. ఈ అష్టోత్తర శతనామావళి అంతా కూడా పూర్తయిన తర్వాత కథ చదువుకుని ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించుకుని ఈ విధంగా పూజ చేసుకున్నాము. అలాగే ఈ వినాయక చవితి రోజు తులసి దళాలతో కూడా పూజ చేసుకోవచ్చు, మిగతా రోజుల్లో చేసుకోకూడదు. ఇలా తులసి దళాలు అన్నీ పత్రి అంతా కూడా 21 రకం పత్రి వరకు అన్నీ సమకూర్చుకుని ఇలా పత్రి పూజ అంతా కూడా పూర్తి చేసుకున్నాము. అష్టోత్తరాలు అయిన తర్వాత ప్రసాదం నైవేద్యంగా సమర్పించుకుని పాలవిల్లి అంతా కూడా సిద్ధం చేసుకుని నైవేద్యంగా పాల తాలికలు అలాగే ఉండ్రాళ్ళను చేశానండి. అవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించి తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రసాదం నివేదించుకుని పూజను కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత కథ కూడా చదువుకుని అక్షంతలు తలపై వేసుకుని ఈ విధంగా పూజను చేసుకున్నామండి. సింపుల్గా ఈ విధంగా ఈ వినాయక చవితిని పూర్తి చేసుకున్నాము. మీరు కూడా అందరూ చక్కగా చేసుకున్నారని కోరుకుంటున్నాను. మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ చేయండి. చలివిడి, వడపప్పు, పానకం, పాలు, పండ్ల రకాలు, ఉండ్రాళ్ళు, పాల తాలికలు అలాగే ఈ 108 అభిషేకం చేసిన ఉండ్రాళ్ళు అన్నీ కూడా ఆ వినాయకుడికి నైవేద్యంగా సమర్పించాము. ఈ విధంగా మా పూజను కంప్లీట్ చేసుకున్నాము. పూజ అంతా అయిన తర్వాత మా వినాయకుడిని చూడండి ఎలా ఉందో. ఈ దీపాలు కూడా వెలిగిస్తే బాగుండు కానీ పిల్లలు సరిగా ఉంచరు అని సైడ్ పెట్టిన ఈ స్టాండ్ మీద దీపాలను వెలిగించలేదు. మా పూజ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఆ వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఈ వ్రతాన్ని ఇలా పూర్తి చేసుకున్నాము. వినాయకుడికి దోసపండు అంటే చాలా ఇష్టమవుతుంది, అందుకని దానిని కూడా నైవేద్యంగా పెట్టాము. అలాగే 11 యాలకులతో దండను గుచ్చి ఆ వినాయకుడికి అలంకరించుకున్నాము. ఈ విధంగా మా పూజను చేసుకున్నాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సింపుల్ డెకరేషన్తో ఇలా చేసుకున్నాము. చూశారు కదండి, మా బాబు మా వారు కూడా ఈ విధంగా పంచె కట్టుకుని పూజ చేసుకున్నాము. నేను కట్టుకున్న సారీ గుర్తున్నదండి, మొన్న వరలక్ష్మి పూజకి అమ్మవారికి అలంకరణ చేసిన చీర ఈరోజు నేను కట్టుకున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.